హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే జస్ట్ ఇప్పుడే రిలీజ్ కావడం జరిగింది. వచ్చిన వెంటనే మీకు వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు వెంటనే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా కింద బ్లాక్ కలర్లో రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ కూడా ఇస్తాను. ఓకేనా? వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. రైట్, ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నోటిఫికేషన్ అయితే జస్ట్ ఇప్పుడే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 10th అంటే నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. రైట్, మరి అప్లై చేయాలంటే మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే హైట్, చెస్ట్ ఇలాంటివి అయితే కొన్ని ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసరికి హైట్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మినిమం ఓకేనా తక్కువలో తక్కువ 157 సెంటీమీటర్స్ అయితే ఉంటే సరిపోతుంది. ఓకేనా, 157 సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది. ఇక 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ కొందరికైతే ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా, కొన్ని రాష్ట్రాల వాళ్ళకి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ కూడా, హైట్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి మినిమం 157 సెంటీమీటర్స్. ఇక నెక్స్ట్ చెస్ట్ వచ్చేసరికి మినిమం ఏమి లేదు, మీకు ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ వస్తే సరిపోతుంది. ఓకేనా, మీరు బ్రీతింగ్ తీసుకుంటే ఎక్స్పాన్షన్ వస్తుంది కదా, ఈ ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ అయితే రావాలి. సో ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేసి చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిటన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట, ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఈ 50 మార్క్స్లో మీకు జనరల్ నాలెడ్జ్ సంబంధించి అలాగే జనరల్ ఇంగ్లీష్ సంబంధించి అయితే మీకు 10th స్టాండర్డ్లోనే ఓకేనా మనకి 10వ తరగతి బేస్ చేసుకొని అయితే మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఈ 50 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, మీకు 1 అవర్ అంటే 1 గంట అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక పాస్ మార్క్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే జనరల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 50% పాస్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇక ఎస్టీ వాళ్ళకైతే 45% పాస్ మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యాక ప్రొఫెషనల్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకేనా, ఎటువంటి మెరిట్ అయితే ఉండదు. మీకు మెరిట్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్లో మాత్రమే మెరిట్ అయితే ఉంటుందన్నమాట. మరి ప్రొఫెషనల్ స్కిల్ టెస్ట్ ఏంటి అంటే ఇక్కడ మీకు పోస్టింగ్ సంబంధించి స్కిల్స్ని అయితే మీకు ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక ఇందులో మనకి స్వీపింగ్, మాపింగ్, అలాగే క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్, అలాగే క్లీనింగ్ ఆఫ్ టాయిలెట్స్, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ సెప్టిక్, అలాగే సేవర్ లైన్స్, వీటికి సంబంధించి మీరు వర్క్ ఎలా చేస్తున్నారు, వర్క్ వచ్చా రాదనేసి మీకు చిన్న టెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, మీరు ఫోకస్ చేయవలసింది ఎగ్జామినేషన్లో మాత్రమే. కాబట్టి చూసుకోండి. ఇవి అయ్యాక మీకు పిఎఫ్టీ అయితే ఉంటుంది. పిఎఫ్టీ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మీకు రన్నింగ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, హైట్, వెయిట్, చెస్ట్ ఇవన్నీ చూసాక మీకు రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ రన్నింగ్ అనేది 1 మైల్ అంటే 1.6 కిలోమీటర్స్ని 7 మినిట్స్లో మీరు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 7 నిమిషాలలో 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని మీరు కొట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఆ తర్వాత మీకు 20 స్క్వాట్స్ అయితే ఉంటాయి. ఓకేనా, స్క్వాట్ అప్స్ అయితే ఉంటాయి, అలాగే 10 పుషప్స్ అయితే ఉంటాయి. ఓకేనా, ఇది కంప్లీట్ అయ్యాక మీకు మెడికల్ అయితే ఉంటుంది. ఓకేనా, మెడికల్ కండక్ట్ చేశాక డైరెక్ట్గా మీకు మెరిట్ లిస్ట్ తీసి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మరి ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ చూసారు కదా, మేల్ ఇండియన్ సిటిజన్ అయినటువంటి అంటే ఇండియాలో ప్రతి ఒక్క మేల్ క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా, మరి ఏంటి ఈ నోటిఫికేషన్ అంటే మనకి స్వీపర్ సఫాయి వాలా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నోటిఫికేషన్ అనమాట. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఇందులో మనకి యూఆర్లో 3 అలాగే ఎస్టీలో 1 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి చూసుకోండి. ఏంటి తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అంటే లేదండి, మీకు తక్కువ పోస్టులు ఉన్నా సరే అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మీకు హాల్ టికెట్ అయితే రాదు. ఓకేనా,
కానీ హాల్ టికెట్ వచ్చిందా కనుక మీకు 50% జాబ్ అయితే వచ్చినట్లే. సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. ఒకవేళ అడ్మిట్ కార్డు వచ్చిందంటే మీ యొక్క లక్కీ అని చెప్పుకోవచ్చు, రైట్. ఇక మరి క్వాలిఫికేషన్ ఏముండాలంటే జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఓకేనా. పాస్ అయితే సరిపోతుంది. అలాగే మీకు ఐటీఐ సర్టిఫికేట్ కూడా కావాలి, ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు, లేదు అంటే మీరు ఐటీఐ చేసినా సరే సరిపోతుంది, ఓకేనా. మరి ఏజ్ వచ్చేసరికి మీకు 18 to 25 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఏజ్ ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అన్నమాట, ఓకే. మీకు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఏంటి అంటే ఫిబ్రవరి 10వ తేదీ 2025 ఫిబ్రవరి 10వ తేదీకి అయితే మీరు ఈ డేట్ని అయితే ఈ ఏజ్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఈ డేట్కి 18 సంవత్సరాలు వచ్చి ఉండాలి, ఈ డేట్కి 25 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. మరి ఇక ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ కల్పించడం జరిగిందన్నమాట, ఓకేనా. ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది, కాబట్టి చూసుకోండి, రైట్. మరి ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్కి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 10th, ఓకేనా, 10వ తేదీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి చూసిన వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, రైట్. మీరు ఈ నోటిఫికేషన్కి అయితే ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాలి, ఆన్లైన్లో కాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఇది ఉంచుకోవాలన్నమాట, ఓకేనా. ఆఫ్లైన్లో అంటే మీరు ఎంత వేగంగా అప్లికేషన్ చేసుకుంటే మీకు అంత మంచిది, ఓకేనా. అంత త్వరగా మీకు ఈ అడ్రస్కి అయితే మీ యొక్క పోస్ట్ అయితే రీచ్ కావడం జరుగుతుందన్నమాట, రైట్. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మీకు ఫస్ట్ కామెంట్లోను, అలాగే మన వాట్సాప్ గ్రూప్లోను, అలాగే డిస్క్రిప్షన్లోనూ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్అప్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేసి పోస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. నేను చెప్తాను అడ్రస్కి అనేసి, రైట్. ఇక ఫామ్ అనేది ఎలా ఫిల్అప్ చేయాలంటే ఇక్కడ మీరు మీ యొక్క ఫోటోగ్రాఫ్ అయితే అంటించాల్సి ఉంటుంది. అంటించాక మీకు ఇక్కడ మీ యొక్క నేమ్, మీ యొక్క 10th క్లాస్ మాక్సిమంలో ఏ విధంగా మీ యొక్క నేమ్ ఉంటుందో ఆ నేమ్ని బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే మీరు రాయాల్సి ఉంటుందండి, ఓకేనా. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ మీ యొక్క 10th క్లాస్ మాక్సిమంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా రాయండి. ఏ ఒక్క లెటర్ మిస్టేక్ అయినా సరే మిమ్మల్ని పక్క తోసేస్తారు, ఓకేనా. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మాక్సిమంలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే, అలాగే మీ యొక్క క్యాస్ట్ ఎస్సీ ఎస్టీయా ఓబీసీ ఈ విధంగా ఉంటుంది కదా. నెక్స్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుందన్నమాట. 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ ఏంటంటే మీకు మీ యొక్క 10th క్లాస్ మార్క్సిమం ఉంటుంది కదా, ఈ విధంగా ఈ మార్క్సిమంలో లెఫ్ట్ సైడ్ టాప్లో లెఫ్ట్ సైడ్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఓకే, రాయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. తర్వాత ఎగ్జామ్ పాస్డ్, తర్వాత సబ్జెక్ట్ స్టడీడ్, అలాగే టోటల్ మార్క్స్ అగ్రిగేటెడ్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా 10th క్లాస్ అని పెట్టండి, ఇక్కడ ఆల్ అని పెట్టండి సబ్జెక్ట్స్ దగ్గర. తర్వాత ఇక్కడ టోటల్ మార్క్స్ అయితే ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీకు వచ్చిన మార్క్స్ అయితే ఇక్కడ ఫిల్అప్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కనుక్కున్నట్లయితే మీరు ఇక్కడ కూడా పెట్టవచ్చు, లేదంటే వదిలేయండి. నెక్స్ట్ కంప్లీట్ పోస్టల్ అడ్రస్ అంటే మీ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీ యొక్క హౌస్ నెంబరు, విలేజు, మండలు, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఈ విధంగా కూడా ప్రతిదీ కూడా మెన్షన్ చేయండి. మెన్షన్ చేశాక కంప్లీట్ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో ఇక్కడ అది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్, ఇక్కడ మీ యొక్క థంబ్ ఇంప్రెషన్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, ఆ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ పెట్టండి. ఆ తర్వాత డేట్, మీరు ఏ డేట్ని అయితే ఫిల్అప్ చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. మీ యొక్క సిగ్నేచర్, ఈ సిగ్నేచర్ పెట్టేసి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ డాక్యుమెంట్స్ ఏంటని నేను చెప్తాను. అటాచ్ చేశాక మడత పెట్టి మీరు పోస్టల్ ఎన్వలప్ ఉంటుంది కదా అందులో పెట్టేయండి. పెట్టేశాక ఆ పోస్టల్ ఎన్వలప్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. ఇందులో మీకు టాప్లో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎన్రోల్ ఫాలోవర్ అని క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎన్రోల్డ్ ఫాలోవర్ అని మీరు ఇక్కడ
మధ్యలోని టాప్లో రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, రాసి మీరు ఆర్డినరీ పోస్ట్లో మాత్రమే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఏ అడ్రస్కి అంటే మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ద ప్రెసిడెంట్, ఓకేనా, ద ప్రెసిడెంట్ ఈఎఫ్ రిక్రూట్మెంట్ బోర్డ్, కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్, అలాగే హెడ్ క్వార్టర్స్, పోస్ట్ బాక్స్ నంబర్ 19, అలాగే పనంబూర్, అలాగే న్యూ మంగళూరు. ఈ పిన్ కోడ్కి అయితే మీరు అప్లికేషన్ లాస్ట్ డేట్ లోపు మీరు పంపించాల్సి ఉంటుంది అన్నమాట. ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు ఎన్వలప్లో మీరు ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎన్రోల్డ్ ఫాలోవర్ అని క్యాపిటల్ లెటర్స్లో రాశాక మీరు ఇక్కడ 2 అని పెట్టి, ఈ 2 అని పెట్టిన తర్వాత మీరు ఇక్కడ ఈ అడ్రస్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా రాయండి. ఓకేనా, క్లియర్గా రాసి మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మేము, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, ఓకేనా, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, ఓకేనా, ఇవన్నీ కూడా జెరాక్సెస్ మాత్రమే, ఓకేనా, కాపీస్ మాత్రమే పంపించాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా కాపీస్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మడత పెట్టి ఈ పోస్టల్ ఎన్వలప్లో మీరు మడిచి పెట్టేసి మీరు ఆర్డినరీ పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అంటే మీ యొక్క ఫోటో కాపీస్ ఉంటాయి కదా, ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు మీద ఇప్పుడు క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా అంటే మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే ఎడ్యుకేషనల్ లేదా టెక్నికల్ సర్టిఫికేట్ అంటే 10th అంటే 10th, లేదంటే ఐటీఐ ఉంటే ఐటీఐ, 2 పెట్టినా సరిపోతుంది. లేదంటే తర్వాత డొమిసైల్, మీరు ఏ స్టేట్కి సంబంధించిన వారి నుంచి డొమిసైల్ సర్టిఫికేట్ ఉంటుంది, లేదంటే నేటివిటీ సర్టిఫికేట్ అయినా సరిపోతుంది. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఓకేనా, క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఓకేనా, 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ విత్ బ్లూ బ్యాక్గ్రౌండ్, ఓకేనా, బ్లూ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి కాబట్టి చూసుకోండి. ఇవన్నీ కూడా మీరు పెట్టాలన్నమాట. ఓకేనా, ఇవన్నీ కూడా కాపీస్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ జెరాక్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ ఆధార్ కార్డు జెరాక్స్లో ఎక్కడొక్కడ ఖాళీ స్పేస్ అయితే వైట్ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేసి డేట్ అయితే వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ డేట్ వేసేసి మీరు ఈ విధంగా ప్రతి సర్టిఫికేట్ మీద డేటు మీ యొక్క సిగ్నేచర్ పెట్టేస్తే అదే సెల్ఫ్ అటెస్టెడ్ అయిపోతుంది. ఇలా ప్రతిదీ కూడా పెట్టి మీరు అప్లికేషన్ అయితే పోస్ట్ ఆఫీసులో ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు ఈ లాస్ట్ డేట్ లోపు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇది మరి అప్లికేషన్ ప్రాసెస్. ఇంకేమైనా అర్థం కానట్లయితే కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇస్తాను. ఓకేనా, రిప్లై ఇస్తాను. నేను బయటనే అయితే ఉన్నాను, మీకు అయినా సరే వీడియో అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. ఏంటి గాబరా చెప్పేస్తున్నాను అనుకోవద్దు, నేను బయట అయితే ఉన్నాను. సో మీకు ఏ విధంగా అయినా సరే అప్డేట్ అవ్వాలని సరే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.